టీవీ7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కొరకు ప్రత్యేక అప్లికేషన్లు. టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాలలో సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ. అదనపు ఈవో వెంకయ్య చౌదరి. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. జిల్లా కలెక్టర్. విద్యార్థులను తీసుకెళ్తున్న 5 ఆటోలు స్వాధీనం. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీమోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారికి పరమ భక్తుడైన హతీరాం బావాజీ జన్మదిన వేడుకల్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. తిరుమలలోని స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలోని హతీరాంజీ మఠంలో వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన బంజారా తెగకు చెందిన భక్తులు నిర్వహించిన భోగ్ బండారా పేరుతో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారాలు సంప్రదాయం ప్రకారం చైర్మన్ కు సాదర స్వాగతం పలికారు. బంజారా తెగకు హతీరాం బావాజీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని చైర్మన్ కు వివరించారు. అనంతరం అక్కడ పూజా కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు తాము నిర్వహించుకుంటున్న వేడుకకు రావడం పట్ల బంజారాలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. బంజారాల మహంత్ రమేష్ గిరిజీ మహారాజ్ మాట్లాడుతూ బంజారాల కులగురువు హతీరాం బావాజీ 596వ జన్మదిన వేడుకలు హతీరాం మఠంలో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని తాము భోగ్ బండారు నామకరణంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాలకు సంబంధించిన బంజారీలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటామని ఆయన మీడియాకు వివరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు మాధవన్, సినీ గాయకుడు రాహుల్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెళ్ళిపోయినాడు సార్ 1 నిమిషం సార్ అక్కడ వరకు విజువల్ తీసుకుంటాం సార్ 1 నిమిషం సార్ ఓకే సార్. సో తిరుమలకు రావడం జరిగిందండి. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉన్నది. ఐ కేమ్ విత్ మై పేరెంట్స్. సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా, ఫ్రెండ్ తమ్ముళ్ళతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్ననే హరిహర వీరమల్లిలో వాడాను సార్. వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం వృత్తి నిపుణులు శ్రీవారి సేవపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవ ద్వారా టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాలలో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సాంకేతిక విభాగాల్లో కూడా సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి విభాగంలో అవసరాన్ని బట్టి శ్రీవారి సేవ ద్వారా వృత్తి నైపుణ్య సేవకుల సేవలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకొని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్దిష్ట విధానాన్ని రూపొందించి సుస్థిర వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని ఆయన సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. మనం టీటీడీలో ఇప్పటిదాకా శ్రీవారి సేవకులు చాలా విభాగాల్లో వాడుకుంటున్నాము వాళ్ళ సర్వీసెస్. అలానే ఇంకా ఒక 10 డిపార్ట్మెంట్స్లో ప్రొఫెషనల్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ టెక్నికల్లీ క్వాలిఫైడ్ వాళ్ళని కూడా తీసుకుందామని ఒక సీఎం గారు లాస్ట్ రివ్యూ మీటింగ్లో చెప్పిన కాడి నుంచి దాని మీద చాలా రకాలుగా వర్క్ చేశాము. ఇప్పుడు దాదాపు ఒక 9 డిపార్ట్మెంట్లో చాలా వరకు డిస్కషన్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చాము. ఒక ఐటీ అప్లికేషన్ డెవలప్ చేసి దాంట్లో క్వాలిఫికేషన్ని ఫిక్స్ చేసి నీడ్ అసెస్మెంట్లో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కావాలి, ఏ విభాగాల్లో కావాలి, ఫస్ట్ ఫేజ్లో ఎలా చేద్దాం, తర్వాత సక్సెస్ అయితే సెకండ్ ఫేజ్లో అలా ఎంతమందిని తీసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం. చాలా అందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమేమి కావాలో కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చాం. దాన్ని ఐటీ అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఈ ఐటీ అప్లికేషన్ ఒకసారి డెవలప్ చేసి ఫ్లోట్ చేసిన తర్వాత అక్రాస్ ద వరల్డ్ ఇక సపోజ్ మెడికల్ ఎంతమంది కావాలి, అలా మెడికల్లోనే డిఫరెంట్ విభాగాల్లో నర్సెస్లో కానీ లేకపోతే మిగతా సపోర్టింగ్ దాంట్లో కానీ టెక్నికల్గా ఎంతమంది కావాల్సి వస్తుంది, ఎంతమంది అప్లై చేసుకుంటే వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వచ్చిన వాళ్ళని ఎన్ని రోజులు ఐడియల్గా పెట్టుకోవచ్చు వాళ్ళ సర్వీసెస్కి, వచ్చిన వాళ్ళని ఎక్కడ సింగిల్ విండో ద్వారా వాళ్ళకి ఎలా మనం సేవ చేసి వాళ్ళ సర్వీసెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఎలా చేయొచ్చు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే గో సంరక్షణ కానీ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ శానిటేషన్లో కానీ ఇలా అన్ని విభాగాల్లో కూడా శ్రీవారికి సేవ చేసే వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్న, రిటైర్ అయినా, ప్రొఫెషనల్గా ఉన్న, లేకపోతే అక్రాస్ ద వరల్డ్ అవుట్ సైడ్ వరల్డ్లో ఉండే వాళ్ళని కూడా మనం ఎలా సేవ తీసుకోవచ్చు అనేది ఈరోజు పూర్తి స్థాయిలో డిస్కస్ చేశాము. దాంతో మనకి కల్చరల్ వింగ్లో కానీ లేకపోతే ఐటీ వింగ్లో కానీ ఇటన్నీ కూడా డిస్కస్ చేసాం. చాలా రాబోయే కాలంలో మనకి సపోర్టింగ్ రోల్ శ్రీవారి సేవక రూపంలో ఉండే ప్రొఫెషనల్స్ ఎలా చేయబోతున్నారు, ఎలా ఉపయోగపడుద్ది, వాళ్ళని ఎలా వాళ్ళ సర్వీసెస్ను ఉపయోగించుకోవాలి, దాని ద్వారా మన సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయొచ్చు, అలానే ఎగ్జిస్టింగ్లో ఉండే మన ఆఫీసర్స్ కానీ మన విభాగాలు కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం వలన ఎలా మన స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా చేయండి. తిరుపతి ఎస్వి ఆయుర్వేదిక్ ఫార్మసీ మెడికల్ లిమిటెడ్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని గత టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకొని తెప్పించారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఔషధ తయారీ కోసం కొనుగోలు చేసిన మిషనరీ ట్రయల్ రన్ రోజే దగ్ధమైందని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఇప్పుడే ఒక అరగంట ముందు శ్రీ శ్రీనివాస ఆయుర్వేదిక్ ఫార్మసీ లిమిటెడ్ SSAP అంటారు, అంటే వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచే ఒక ఫార్మసీ సంబంధించినటువంటి యూనిట్ ఇండస్ట్రీ. అది పోయి చూస్తే మిత్రులారా నేను నివ్వెరపోయా. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చా అని చెప్పి నాకు అనిపించింది. ఉదాహరణకి అది ఒక్కసారి చూడండి, ఆ మిషన్ కొని ట్రయల్ 2 రోజు కాలిపోయింది. ట్రయల్ 2 రోజు కాలిపోయింది. ఇంకో మిషను ఇది వచ్చి ట్యాబ్లెట్లు చేసే మిషన్, ఫార్మసీ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్లు చేసేసి మొత్తం కనపడలేదు, పెద్దది రాదు స్క్రీన్.
దయ్యా నువ్వు అటు ఇటు రావద్దు దయ్యా. ఇది వచ్చి ట్యాబ్లెట్లు పౌడర్ వేస్తే మొత్తం ఏ పక్క అంటే ఆ పక్క నుంచి లీకేజ్ అయ్యి ఆ మిషన్ నుంచి బయటపడిపోతుంది మిత్రులారా. ఇంకో మిషన్ చూసా నేను, మిషన్ ఆన్ చేస్తే బోర్డులు ఎగిరిపడిపోతున్నాయి. దీనికి ఏముంది, ఏం జరిగింది అని చెప్పి అక్కడ నేను విచారిస్తే బోర్డ్ రెజల్యూషన్ ఐటమ్ నెంబర్ 280 టీటీడీ బోర్డ్ రెజల్యూషన్ డేటెడ్ 17/2/2022 మిత్రులారా. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీకి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలకి మన ఫార్మసీలో, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఫార్మసీలో మందులు తయారు చేసి దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి తద్వారా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తుంది, వెంకటేశ్వర స్వామి ఖజానాకి డబ్బు వస్తుందని చెప్పి ప్రతిపాదిస్తే దాదాపు ఈ 4 కోట్ల రూపాయల మెషినరీ ఈరోజు తుక్కుకేస్తే 40,000 రూపాయలు కూడా రాదు మిత్రులారా. 4 కోట్ల రూపాయల మిషనరీని తీసుకొని వెళ్ళేస్తే తుక్కుకి ఏమంటారు పాత సామాన్లకి వేస్తే 40,000 రూపాయలు రాదు. ఏందండి అడిగేవాడు లేదనా? కంట్లో నీళ్ళు వస్తున్నాయి. భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని నిలువు దోపిడీ ఇస్తారు. మంగళసూత్రంతో పాటు హుండీలు వేస్తారు. అలాంటి డబ్బుని, అలాంటి ఖజానాని 4 కోట్ల రూపాయలని తీసుకొని వస్తే మీరు తుక్కుకేసేదానికి కూడా పనికి రాకుండా మీరే చూశారు. ఇప్పుడు ఒక మిషన్ ఏమో కాలిపోతుంది, ఒక మిషన్లో పౌడర్ వేస్తే మొత్తం ఆ పక్క ఈ పక్క లీకే బయట వచ్చేస్తుంది పౌడరు. ఇంకో మిషన్ విచిత్రంగా బోర్డులు ఎగిరి పడిపోతాను మిత్రులారా. నేను చెప్పేది ఏం అబద్ధాలు కాదు. అక్కడ ఒక వ్యక్తి నన్ను సపరేట్గా పిలిచి, అన్న ఇది కొత్త మిషన్ కాదు, ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ అని చెప్పి చూపించాడు. కొత్త మిషన్ కాదు, ఇది సెకండ్ హ్యాండ్ మిషన్. ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల్లో? దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈ మధ్య వరుసగా నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. నీ దృష్టికి రాలేదా కరుణాకర్ రెడ్డి గారు? ఇది నువ్వు చైర్మన్ కాదు, సుబ్బారెడ్డి గారు అయినాక నువ్వే చైర్మన్, నువ్వే ఇన్స్పెక్ట్ చేయలేదా? ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇంత అవినీతి జరిగినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఈరోజు నువ్వు భక్తి, దైవం, దేవుడిని మాట్లాడతావే, ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తుందని చెప్పి మా గురించి మాట్లాడతావే. నువ్వు పోయి ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదయ్యా? మీ వాళ్ళేనా? ఈ డబ్బు ఎవరికి పోయింది? ఈ డబ్బు కాంట్రాక్టరు, దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మేము చెప్పడం జరిగింది. ఇది వచ్చి టెండర్ ఫామ్, సప్లై టెండర్ ఫామ్ మిత్రులారా. 3,90,00,000కి టెండరు. దీన్ని సప్లై చేసినటువంటి వ్యక్తి వైట్ పేపర్ ఉంది. దీన్ని సప్లై చేసిన వ్యక్తి సాయి తేజ స్టీల్ కార్పొరేషన్ హైదరాబాద్ రాజేష్ గారు. నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చూస్తే రేకుల షెడ్లో దేనికి పనికిరాని ఒక కంపెనీ ఇది. ఆ కంపెనీకి దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానాల నిధులు 4 కోట్ల రూపాయలు ఏ విధంగా విడుదల చేశారు? టెస్టింగ్ రోజు అలా కాలిపోతే, టెస్టింగ్ రోజు ఆ ఉన్నటువంటి మాతర్ల పొడి బయటపడిపోతే, టెస్టింగ్ రోజు ఆ మాతర్లో ఆయిల్ మిక్స్ అవుతుంది, మిషన్లో నుంచి ఆయిల్ వచ్చి మిక్స్ అయిపోతుంది. ఒకటి కాదు, దాదాపు అన్ని మిషన్లు నేను చూసి వచ్చాను, ఏ ఒక్కటి పనిచేయట్లేదు. వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. స్వామివారి పాపము ఏకాంత సేవ కూడా 10 నిమిషాలు కూడా ఇట్లా ఆయన నిలుచుకొని కోట్ల రూపాయలు శ్రీవారి భక్తుల దగ్గర నుంచి హుండీ రూపంలో, కానుక రూపంలో వస్తుంటే అది సేవా కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెడతా ఉంటే, అన్నప్రసాదానికి కానీ, విద్యాలయాలకు కానీ, హాస్పిటల్ స్విమ్స్కి కానీ, ఇట్లా మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడతా ఉంటే ఈ దుర్మార్గులు స్వామివారి డబ్బుని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదు. వెంటనే దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నేను గతంలో కూడా 2 పర్యాయాలు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొన్ననే తులాభారంలో జరిగినటువంటి సంఘటన మీద వారి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే గతంలో పరకామణిలో జరిగినటువంటి కుంభకోణం మీద అంటే మా అధికారులు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి సమర్పించిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. యాక్షన్ కాదు, రియాక్షన్ ఇమీడియట్గా ఉండాలి. ఇప్పుడు టీటీడీ నుంచి రియాక్షన్ ఇమీడియట్గా ఉండాలి. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే మెడికల్ క్యాంప్, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఆదేశాల మేరకు విద్యార్థులను తరలిస్తున్న ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. అలిపిరి వద్ద భారతీయ విద్యాభవన్ పాఠశాల నందు స్కూల్ విద్యార్థులు తరలిస్తున్న ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మోటార్ వాహన తనిఖీ అధికారులు తెలియజేశారు. వాహనాలు అధికమైన వేగంతో వెళ్లరాదని మరియు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలియజేశారు. అలాగే ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద మోటార్ వాహన తనిఖీ అధికారి అతికానాస్ స్కూల్ విద్యార్థులను తరలించే 5 ఆటోలపై కేసులు నమోదు చేయడం జరిగింది. వాహన సామర్థ్య ధృవీకరణ పత్రం మరియు అధిక పరిమితికి మించిన విద్యార్థులతో వెళ్లే వాహనాలపై వాహన తనిఖీ రసీదులు నమోదు చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు ఆటోలో పంపేటప్పుడు సురక్షిత అంశాలపై శ్రద్ధ వహించాలని, అలాగే పాఠశాల యాజమాన్యం కూడా డ్రైవర్లకు తగు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాలని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి మురళీమోహన్ ఆదేశించారు. స్విమ్స్ ఆసుపత్రిలోని కార్మికులు చేపట్టిన ఆందోళన రోజురోజుకి తీవ్రమవుతున్నది. మంగళవారం ఉదయం నుంచి ప్రతిరోజు గంట పాటు విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తామని స్విమ్స్ ఉద్యోగ కార్మిక సంఘాల యూనియన్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్విమ్స్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు తమ యూనియన్ నేటి నుండి తలపెట్టిన సమ్మె కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రకటించారు. అప్పుడు గానికి అర్థం కాల, అప్పుడు లేచారు అందరూ కూడా. అప్పుడు బట్టలు దులుపుకొని, కుర్చీలు దులుపుకొని, ఆఫీసు ఫైళ్ళన్ని దులుపుకొని ఎక్కడున్నాయరా ఈ కార్మికుల ఫైళ్ళు అని చెప్పి అప్పుడు బయటికి తీసి టీటీడీ పరిపాలనా భవనానికి పోయినారు. అనివార్యమవుతుంది. రేపు స్విమ్స్ ఆసుపత్రి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయం ఏర్పడిన తర్వాత ఈరోజు పరుగులు తీసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. స్వయంగా అల్లాడి మోహన్ గారు, ప్రొఫెసర్ గారు ఇక్కడికి వచ్చి, వనజ మేడం వచ్చి, ఇంకా అధికారులందరూ కూడా ఒక టీముగా వచ్చి, అయ్యా మీరు తొందరపడబాకండి, కొంచెం సమయం ఏంటి, మీకు పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మోహన్ గారు చెప్పారు. సంతోషమే. అల్లాడి మోహన్ గారు వచ్చారు, మునస్వామి డాక్టర్ గారు వచ్చారు, ఇంకా రకరకాల డాక్టర్లు వస్తున్నారు, నర్సింగ్ స్టాఫ్ నర్సులు లేక రకరకాల వాళ్ళు వస్తున్నారు. హెచ్ఓడీలు అందరూ కూడా డిపార్ట్మెంట్ హెడ్లతో సహా అయ్యా మీరు విజయం సాధించాలని చెప్పి వాళ్ళందరూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక్కడ ఎవరికో దురుద్దేశం ఉందనో లేదు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం కుట్ర చేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా మనకేమీ లేదు. కానీ పేదవాడికి కూడా, కూలోడికి కూడా మగబిడ్డెందుకని ఒక సామెత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళు జీతం కావాలని అడతారా, టెంట్ వేసుకొని మాట్లాడతారా అన్నటువంటి ఒక లెక్కలేని తనం కొనసాగుతున్న కారణంగా చాలా పొరపాటు పద్ధతిలో వీళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందనేది మనం పదే పదే చెప్తానే ఉండం. మళ్ళీ చెప్పాం.
ఇప్పుడు వస్తున్నారు అందరూ కూడా. నిన్న ఆది కృష్ణయ్య గారు నాతో మాట్లాడినారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినారు. ఆయన మాట్లాడి ఇన్ని రోజులు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మేము జోక్యం చేసుకుంటాము, దయచేసి మీరు ఒక 4 రోజులు టైం మాకు ఇవ్వండి అని చెప్పి ఆది కృష్ణయ్య గారు రిక్వెస్ట్ చేశారు. కొండ మీదకి డైరెక్టర్ గారు, ఎంఎస్ గారు ఇద్దరు, రామ్ గారు ఇద్దరు వచ్చారు. టీటీడీ చైర్మన్ సమక్షంలో మమ్మల్ని కూర్చోబెట్టి, మీ నాయకులందరినీ కూర్చోబెట్టి బిఆర్ నాయుడు గారు చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెస్తూ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభిరయ్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. మేయర్ ఎవరైనా ఉన్నారంటే మన శిరీష, అందులో అనుమానమే అక్కర్లేదు. శిరీషతో పోలిస్తే కనీసం అంటే 7-8 ఆమడల కింద ఉండేటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి పంపిస్తా ఉన్నారు ప్రభుత్వం. పాతాళ మేడ ఉండాలంటే పైకి చూపించేవాడిని పంపిస్తా ఉన్నది. ఇంతకంటే దారుణం ఇంకేముంది? ఇలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ప్రతిదీ కూడా దుర్మార్గమే, అబద్ధాలు, వంచన, మోసం, దుర్మార్గం, దాస్తికం, వీటితోనే కాలం గడిపేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి. మీరు ఆశ్చర్యంగా దాన్ని చదవాలా, మళ్ళీ మిస్ చేయొద్దండి. ఆయన ఇచ్చినటువంటి హామీలలో ఇది ఇలాంటివన్నీ పేదవాళ్ళకు ఆడబిడ్డనిది, యువతకు 3000 వృత్తి, 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ కూడా 1500 రూపాయలు, 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకందరికీ కూడా 4000 రూపాయల పెన్షన్. ఇవి కాకుండా అన్ని కులాలకు చేసేటువంటి మేళ్లతో పాటు ఆశ్చర్యకరమైనది ఒకటి తెలియదండి, ధర్మ పరిరక్షణ కోసం అని. అంటే దాన్ని నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అటు విషయాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి పవిత్రతకు పట్టుగొమ్మ అయిన 1000 కాళ్ల మంటపాన్ని పునర్నిర్మిస్తాను పడగొట్టింది చంద్రబాబు నాయుడు 2003లో. మనం ఉద్యమాలు చేసినాం, పడగొట్టుద్దయా అదన్నీ అదని. పడగొట్టినోడు అదే మనం పడగొట్టినట్టుగా నేను పునర్నిర్మిస్తాను అని చెప్పినాడండి. ఏం మాట్లాడతానుగా. ఆ రోజు చిన్నజీవి పెద్ద గొడవ, చిన్నజీవి గారితో నేను కూడా చర్చల్లో పాల్గొన్నటువంటి వాడిని. అన్నాడు 1000 కాళ్ల మంటపాన్ని కొట్టద్దు ఆయన మొత్తుకున్నాడు. ధార్మికవేత్తలందరూ కూడా మళ్ళీ పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చేస్తారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి ఆ పునర్నిర్మాణం కోసమని పునాదులు కూడా వేశాం. అది మనకున్నటువంటి చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు గారు పవిత్రతకే పట్టుగొమ్మ అని రాసినాడు. ఇట్లాంటివన్నీ మొత్తం అన్నీ కూడా సూక్తులే. మన రియల్ ఎస్టేట్ వాడు 15 రూపాయలు 10 రూపాయలు వడ్డీ చెప్పి తీసుకున్నోడు ఎట్ట చెప్పినాడో, వడ్డీ అప్పు తీసుకున్నాడో వాడికి చంద్రబాబు నాయుడు హామీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు. మనమందరం కూడా కలిసి కట్టుగా ఇట్లాంటి సమావేశాలు మీరు చాలా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కింది స్థాయిలో అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలంటే సూపర్ 6 గుర్తుకు రావు. మనకు జగనన్న ఇచ్చినటువంటి నవరత్నాల పథకాల పేర్లే గుర్తొస్తాయి ఎవరికి కూడా. అమ్మఒడి అయితే మీ వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా అంటే వసతి దీవెన, ఈ కొత్తగా అమలు చేసినటువంటి పథకాలు నిజంగా తల్లికి వందనం, ఇట్లాగా అన్నదాత సుఖీభవ, ఇవన్నీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు అమలు చేసినటువంటి పథకాలు అన్నీ కూడా ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తలు ఆ నాయకత్వంలో పోరాడి
పోరాడడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే తప్పితే వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన అయితే ఏమాత్రం లేదు. ఈ సంవత్సరం పాటు ఇచ్చిన సంక్షేమ పథకాలు అరాకొర, అందులో కూడా చాలా మటుకు నిబంధనలతో అన్నీ కూడా అమలు చేయడం చూసాం. అట్లాగే ఇప్పుడు మనం చివరిగా ఒకటే చెప్తాం, ఏమంటే ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడింది, ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి అందించింది. అట్లాగే ప్రతిపక్షంలో కూడా ఇప్పుడు మన బాధ్యత అది ప్రజల పక్షాన నిలబడడం కష్టమే. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఇటువంటి పోరాటం చేయడం అనేది కష్టం. కానీ మనకు ఒక బలమైన నాయకత్వం మన కరుణాకర్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలతో, అలాగే అభినయ్ గారి నాయకత్వంలో, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది మనం తిరుపతి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకం. అన్ని ధర్నాలు కానీ అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరం నుంచి అది రైతు పోరు అయితేమి, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పైన చేసినటువంటి ధర్నా అయితేమి, మొన్న జరిగినటువంటి యువత పోరు, అట్లాగే అభినయ్ రెడ్డి గారు తను చేసినటువంటి మద్యం దుకాణాల మీద రేడ్ చేయడం, ఇవన్నీ రాష్ట్రంలోనే నిజంగా ఎక్కడ కూడా ఇటువంటి మూమెంట్స్ అనేది మనం చూడలేదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలనే విధంగా తిరుపతి నియోజకవర్గమే ఒక దిక్సూచిగా నిలిచిందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వృత్తి నైపుణ్య శ్రీవారి సేవకుల కొరకు ప్రత్యేక అప్లికేషన్లు. టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాలలో సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ. అదనపు ఈవో వెంకయ్య చౌదరి. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు మొదటి ప్రాధాన్యతతో పరిష్కారం చూపాలి. సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. జిల్లా కలెక్టర్. విద్యార్థులను తీసుకెళ్తున్న 5 ఆటోలు స్వాధీనం. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీమోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.